ఖలేజా సినిమా రీరిలీజ్ మే 30, 2025న జరిగింది. ఈ సినిమా రీరిలీజ్ కలెక్షన్లు, విఎఫ్ఎక్స్ వర్క్ గురించి సమాచారం కింద ఇవ్వబడింది. ఖలేజా రీరిలీజ్ కలెక్షన్లు. అడ్వాన్స్ బుకింగ్స్. రీరిలీజ్కు ముందే ఖలేజా భారీ అడ్వాన్స్ బుకింగ్స్ను నమోదు చేసింది. సుమారుగా 2 కోట్ల రూపాయలు చెల్లించి రీరిలీజ్ హక్కులు కొనుగోలు చేయగా, సినిమా రిలీజ్కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 6 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి 150% లాభాలను ఆర్జించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. డే 1 కలెక్షన్లు. మే 30న రీరిలీజ్ అయిన ఖలేజా మొదటి రోజున భారతదేశంలో $4.22 మిలియన్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తర్వాత తెలుగు రీరిలీజ్ చిత్రాలలో ఇది 2వ అత్యధిక వసూళ్లు. ఓవర్సీస్ కలెక్షన్లు. యుఎస్ఏలో కూడా ఖలేజా $4.70కి పైగా వసూలు చేసింది. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూలు సాధించిన భారతీయ రీరిలీజ్ చిత్రంగా ఖలేజా నిలిచింది. చిరంజీవి ఇంద్ర, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రికార్డులను అధిగమించింది. రికార్డులు. బుక్ మై షోలో అడ్వాన్స్ టికెట్ సేల్స్లో భారతీయ రీరిలీజ్ చిత్రాలలో ఇంటర్స్టెల్లార్ తర్వాత ఖలేజా 2వ స్థానంలో నిలిచింది. ఒక వారంలోనే 193K టికెట్లు అమ్ముడయ్యాయి. ఖలేజా విఎఫ్ఎక్స్ వర్క్. ఖలేజా సినిమాని 4K రెజల్యూషన్లో రీరిలీజ్ చేశారు. సాధారణంగా పాత సినిమాలను 4Kకి అప్గ్రేడ్ చేసినప్పుడు విజువల్స్లో మెరుగుదల ఉంటుంది. అయితే కొన్ని నివేదికల ప్రకారం రీరిలీజ్ వర్షన్లో కొన్ని సన్నివేశాలు, ఒక పాట సండే మండే తొలగించబడటం వల్ల అభిమానులు నిరాశ చెందారు. కొన్ని థియేటర్లలో దీనిపై నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే తరువాత తొలగించిన సన్నివేశాలను తిరిగి చేర్చినట్లు సినిమా అధికారిక ఎక్స్ ట్విట్టర్ ఖాతా ప్రకటించింది. మొత్తంగా ఖలేజా రీరిలీజ్ అద్భుతమైన కలెక్షన్లను సాధించి అభిమానుల నుండి భారీ స్పందనను పొందింది. అయితే విఎఫ్ఎక్స్ వర్క్ లేదా 4K రీమాస్టరింగ్ నాణ్యత గురించి ప్రత్యేకమైన ప్రశంసలు లేవు. కానీ తొలగించిన సన్నివేశాల గురించి మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తమైంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దాని ద్వారా మేము కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.